నమః. ద సుప్రీం యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగం 105వ రోజు 22 డిసెంబర్ 2020. స్టార్ట్ చేశాను మేడం. డైరెక్ట్ ఇది వచ్చి లింక్డ్ విత్ అపాన పాన ప్రాణ అపాన కుంభకాల గురించి ఉంది నిన్న డిస్కషన్ లో. అది ఇంకా అవ్వలేదా? అది ఇంకా ఉంది అన్నమాట. ఈ రోజు కూడా కొద్ది ఉంటది. If one practices kumbhaka, bracket lo suspension of breath after exhaling the prana to a distance farther where the apana rises. అదే ఎక్కడైతే ప్రాణాన్ని ఉంచుతారో అక్కడ అపాన రైజ్ అవుతుందని చెప్పారు నిన్న. అయితే కుంభకం అంటే లోపల గాలిని ఉంచుకోవడానికి కుంభకం అంటాం. He is not subject to sorrow anymore. అటువంటి వ్యక్తికి దుఃఖం అన్నది ఏమీ ఉండదు. Or if one is able to see the space within oneself, తన లోపల అంటే ప్రదేశం అంటే ఎంటీ స్పేస్ చూడగలిగిన వ్యక్తి, where the inhaled breath turns into impulse for exhalation, where inward breath, inhaled breath turns into impulse for exhalation. అంటే లోపల కుంభకం వల్ల ఉంచినటువంటి గాలి అది చివరికి రేచకంగా బయటకి ఎగ్జలేషన్ గా వెళ్తుంది. He is not born again. అటువంటి వ్యక్తి తిరిగి పుట్టాడు, అంటే ఆయన తిరిగి జన్మ ఉండదు. By seeing where the prana and apana terminate their motions, ఎక్కడైతే ప్రాణం అపానం తన కదలికలు ఎక్కడైతే ఎండ్ చేస్తాయో, and by holding fast to that state of peace, ఆ స్థితిని గట్టిగా ఉంచుకోవడం వల్ల one is not subject to sorrow again. అటువంటి వ్యక్తికి దుఃఖం అనేది తిరిగి కలగదు. If one keenly observes the place and the exact moment at which the prana is consumed by apana, ఎక్కడ ప్రాణా ఈజ్, if one keenly observes the place and the exact moment at which the prana is consumed by the apana, ప్రాణవాయువు అపానవాయువు చేత ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే కన్స్యూమ్ అయిపోతుందో అంటే హరించబడుతుందో, he does not grieve. అటువంటి వ్యక్తికి దుఃఖం అనేది ఉండదు. Or if one keenly observes the place and the exact moment, ఆ ప్లేస్ ని అదే టైంలో చూడగలిగితే, ఏ ప్లేస్ లో అయితే at which the apana is consumed by the prana, ఎక్కడైతే అపానవాయువు ప్రాణవాయువు చేత కన్స్యూమ్ అయిపోతుందో ఆ ప్లేస్ ని చూడగలిగితే, his mind does not arise again. ఆయన మనస్సు తిరిగి ఉద్భవించదు, అటువంటి వ్యక్తి యొక్క మనస్సు. Therefore, ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. ఓకే. యత్ర ప్రాణో హే అపానేన, యత్ర ప్రాణో హే అపానేన, ఏవా ఏ హే హా ఓకే, యపానేన అన్నది దాన్ని స్ప్లిట్ చేస్తే హే అపానేన అని వస్తుంది. ప్రాణేనాపాన ఏవచ, యత్ర ప్రాణో యపానేన ప్రాణేనా అపాన ఏవచ.
అదే ఇదే పాయింట్. నిగీర్నౌ బహిరంతశ్చ దేశకాలౌ చ పశ్యతౌ. అది అంటే అంతటాను ఆయన అదే చూడగలుగుతాడు. అంటే ఇదే చెప్పారండి, ఎక్కడైతే ఇది ఒకటి ఎండ్ అయిపోతుంది మరొకటి జనిస్తూ ఉంటుంది, అటు అది బహిరంతశ్చ అంతర్గతంగా బహిర్గతంగా కూడా ఆయన దేశకాలౌ చ పశ్యతౌ చూడగలుగుతాడు. అంటే అంత ఒకటే రకంగా పశ్యత అంటే బిహోల్డ్ దట్ ప్లేస్ అండ్ ద మొమెంట్. హలో చెప్పండి. ఇప్పుడు ఈ క్రేతక కుంభక యోగ మార్గం ఒకటి ఉంది కదమ్మా, అంటే మనకి ఇది త్రిపుర రహస్యంలో గానీ అష్టావక్ర గీతలో గానీ దీని ప్రస్తావన పెద్దగా ఏం రాలేదు. ఇప్పుడు ఇందులో చాలా విస్తారంగానే చెప్తున్నారు. ఇక్కడ నువ్వు ఏ విధంగా నీ ప్రాణం నిలబెట్టుకోగలిగేవంటే చెప్తున్నారు. అంటే దాని వల్ల ముక్తి వస్తుందని కూడా చెప్తున్నారు కదమ్మా. ఒక్క దాని వల్లే కాదు కదా, అంటే మళ్ళీ జన్మ తీసుకోవడం అంటున్నారు కదా. అంటే దీంతో పాటు జ్ఞానం కూడా అది ముందే చెప్పారు కదా. అంటే లాస్ట్ లో వస్తుంది అంటారా దీని గురించి? దాంతో పాటుగా జ్ఞానార్జన కూడా జరుగుతుంది. ఇతను చెప్తున్నాడంటే నువ్వు నీ జీవితాన్ని ఎలా నిలబెట్టుకున్నావు అనే ప్రశ్నకు ఆన్సర్ గా చెప్తున్నాను. సైమల్టేనియస్ గా ఆ కుంభక రేచకాలు ఎప్పుడైతే మనస్సు అంతమైపోతుందో, మనస్సు అంతమైవడమే కదా జ్ఞానానికి మూలం, ఆత్మజ్ఞానానికి. అంటే రేచక కుంభకాల వల్ల అంత ప్రయోజనం ఉందంటారమ్మా? ఉన్నాడు కదా, ఎందుకంటే మనం అలాగా ఉంచలేము. కానీ అది మనస్సు అంతం అవడానికి ఏ టెక్నిక్ అయినా మెయిన్. అది ఇదో టెక్నిక్ అని చెప్పొచ్చా? ఇది ఒక టెక్నిక్ అని చెప్పొచ్చా? ఒక టెక్నికే, ఒక రకంగా ప్రతిదీ టెక్నిక్. ఇవన్నీ కూడా అంటే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని టెక్నిక్సే కదా. బట్ దిస్ టెక్నిక్ ఇస్ ఫ్రూట్ఫుల్. ఎందుకంటే మనస్సు ఇక్కడ అంతం అయిపోతుంది. కారణం మనస్సుకి ప్రాణానికి ఇంకా శ్వాసకి సంబంధం, దగ్గర సంబంధం ఉంది కదా. మనస్సుని ఆపేస్తే ప్రాణం ఆగుతుంది. ఈ లోపల అంతర్గత జ్ఞానం కూడా రివీల్ అవుతుంది. ఎప్పుడైతే మనస్సుని ఆపేయగలుగుతున్నారో ఆటోమేటిక్ గా మిగతా వృత్తులన్నీ ఆగిపోతాయి. అవునా? ఇది అంత ఈజీ ఏం కాదు, బట్ ఈజీ అంటే దానివల్ల అన్ని జరుగుతాయి. బట్ ఎట్ ద సేమ్ టైం జ్ఞానం కూడా అవసరమే. మనస్సు సాగిన త్రిపుర రహస్యంలో చెప్పినట్టుగా ఇది పరమాత్మ తత్వం అని తెలియడానికి అవసరమే కదా. అవుట్ సైడ్ జ్ఞానం ఇప్పుడు విపස්සనాలో కూడా గోయంకా గారు అదే చెప్తారు, ఓన్లీ టెక్నిక్ పనిచేయదు, జ్ఞానం ఆల్సో హెల్ప్ఫుల్. విపස්සన ధ్యానంలో ప్రతిరోజు ఈవినింగ్ ఆయన లెక్చర్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క విపස්සన టెక్నిక్ పనిచేయదు, జ్ఞానం ఉంటేనే పనిచేస్తుంది. ఇతను ఆల్రెడీ ముక్తి చెందినవాడు, ఈ కెప్ట్ హిజ్ లైఫ్. ఇప్పుడు వశిష్ఠుల వారు ఏమడిగారు, ఇలా ప్రళయానంతరం ఇన్ని యుగాలలోని జీవాన్ని ఎలా కాపాడుకున్నావు అంటే ఆయన అవి వివరించి చెప్తున్నాడు. అంటే బికాస్ హీ కెప్ట్ హిస్ బ్రెత్ ఇన్ దట్ వే. ఏమంటారు, మీకు అర్థమైందా? ఆయనకి లిబరేటెడ్ పర్సన్స్ అందరూ ఉండలేరుగా యుగానంతరం ప్రళయానంతరం. సమాధి స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ప్రతి లిబరేటెడ్ పర్సన్ ఉండటం లేదు కదా. ఆంజనేయుడు కూడా అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అని అంటారు కదమ్మా, అలాంటి స్థితి అనేది. అంటే చిరంజీవి అంటారు, కానీ ఈయన ఏమిటంటే ఒక యుగం తర్వాత కూడా ఉండిపోయాడు, మిగతా ఎవరు ఉండరు అలాగా.
అందరూ 100 మాక్సిమం 100 సంవత్సరాల తర్వాత చనిపోతున్నారు. ఆంజనేయుడు ఏంటంటే ఎన్ని వందలైనా ఉండిపోయాడు. ఆయన కూడా యుగాలు చూశారు కదా. ఆయన యుగాలు చూసాడో లేదో మనకి తెలియదు. అంటే ద్వాపరంలో కూడా ఏమంటారు అంటే జనరల్ గా ప్రళయానంతరం జీవులు ఉండరు. అది ఒక యుగం వరకు ఉంటారు. అదే కదా ఇందాక చెప్పింది. ఆ కాకసం అంటే ఇప్పుడు ఎవరు భూసురుడు ఉన్నట్టుగా ఎంత మహాత్ములు ఉండటం లేదు కదా. ఆయన ఓన్లీ జీవి అలా ఉన్నవాడు. అందుకని వశిష్ఠ మహాముని అలా అడగడానికి కారణం, ఏ విధంగా నువ్వు ఇన్ని రకాల వాటిలో ప్రాణం నిలబెట్టుకున్నావు అని అడుగుతున్నారు. దానికి ఆయన ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. కానీ అది తనకి ఇంకొక దాంట్లో ఏముందంటే కాకతాళీయంగా జరిగిందంటాడు. వై పర్పస్ ఏమిటంటే ఏ పర్పస్ లేదు, కాకతాళీయంగా జరిగింది. అర్థమైనా? అక్కడేం పర్పస్ ఏముంది, ఇట్ హ్యాపెన్. ఒక పర్పస్ మీద ఏం జరగలేదు కదా. మీకు అర్థమైందా పాయింట్? అక్కడ పర్పస్ ఏమిటి చెప్పండి? అలా అన్నమాట. అంటే ఒక లక్ష్యం ఏమీ లేదు కదా. ఆయనకి అలా నిలబెట్టుకోవాల్సి ఉంది, నిలబెట్టుకున్నారు. కానీ డీటెయిల్డ్ గా ఆయన చెప్తున్నారు ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాణం అలా నిలిచి ఉంది అని. నేను నాగేశ్వరరావు గారిని నువ్వు అంటలేదేమి అంటే అక్కడ నేను డౌట్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేశానంటే, త్రిపుర రహస్యంలో గాని అష్టవక్ర గీతలో గాని ఈ విద్యకి అంత ప్రాముఖ్యత లేకుండా, అంటే ప్రస్తావన లేకుండా చెప్పారు కదా. కేవలం విచారణ వివేకం ద్వారా మనసును దాటాలని చెప్పారు కదా. ఇదంత ఈజీగా అందరూ చెయ్యలేని పని కదండి. ఆ స్థితి అంటే మీరు అన్నట్టుగా అది చాలా కష్టతరమైనది. రెండోది అండర్ ప్రాపర్ గైడెన్స్, ఆ గురువు ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇది జరగాల్సింది కానీ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఆ పని బాగా జరగదు. దానివల్ల ప్రమాదాలు వస్తాయి. కుంభకం గైడెన్స్ లేకుండా ఎక్కువసేపు ఉంచితే పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు. నేను అందుకే నిన్న ఆ మాట చెప్పడానికి కూడా కారణం. అది ఎంతో ఎక్స్పర్ట్స్ గైడెన్స్ లోనే జరగాలి తప్ప కుంభకం అసలు ఎక్కువసేపు ఉంచకూడదు. అదేనా, అంటే జల సమాధి చేస్తుంటారు కదా, జలయోగము. వాళ్ళు నీటి అడుగుకి వెళ్ళిపోయి 2 గంటలు 3 గంటలు 8 గంటలు ఉండిపోతారు కొంతమంది. ఆ కుంభకం 6 రోజులు జలంలో 6 రోజులు భూగర్భంలో ఉన్న వ్యక్తి నా లెక్చర్ వినడానికి వచ్చారు వెంబూరు దగ్గర. నేను తర్వాత చెప్తాను. దీంతో చాలా సేపు మాట్లాడాను. నేను ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెనకాలే ఆయనని నాకు అతను చేశారని తెలియదు. ముందు రోజు ఆయన కళ్ళు చూసి చాలా యోగా చేసిన వాళ్ళలా ఉన్నాయని నేను చిన్న కషాయ వస్త్రం కట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆయన టీ పెట్టినామన్నారు. అంటే ఎక్కడ పెట్టాలంటే కింద అన్నారు. అయితే వద్దాను, ఇవాళ జలం పెట్టి ఆయనేమో నేను అవుట్ ఆఫ్ లవ్ నీకు పెడుతున్నాను అంటే అయినా నాకు వద్దన్నారు. అయితే ఆయనకు నేను చెప్పాను, ఆయన ఏం చేశారో అప్పటికి నాకు తెలియదు. బట్ నాకు ఏమి పొందాలని ఉండదండి, ఏమి కూడా సాధించాలని ఉండదు అన్నాను. అంటే ఆయనేమో నువ్వు 100 రూపాయల నోటివి, అంటే నువ్వు అన్ని చేసి డైవింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయావు, మేమేమి చెయ్యకుండా ఒడ్డునున్నాం అన్నారు. ఆ మన్నాడు వెళ్తే పేపర్ కటింగ్స్ చూపెట్టాను. భూమి కిందకి భూగర్భంలో 6 రోజులు, జలం మీద 6 రోజులు ఆ పేపర్ లో పడ్డాయి. మరి ఇవన్నీ నాకు తెలియదే అన్నాను. అవన్నీ ఏం తెలియక్కర్లేదు కానీ కష్టం కదా అన్నాను. కష్టమే అన్నారు. కానీ ఇవన్నీ నీకు అక్కర్లేదు, ఇవన్నీ అవసరం లేదన్నారు. అర్థమైనా? అర్థమైందమ్మా. అదే అందుకే నేను కూడా ఇప్పుడు అడగడానికి కారణం. ఇప్పుడు ఆయన అన్నారు, నేను అన్నాను, నేను అలా డైవింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయినట్టు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నాను. అంటే నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. అంటే ఆయన అన్నారు 100 రూపాయల నోటు 100 రూపాయల నోటుని 10 రూపాయల నోటుని 10 రూపాయల నోటుని చెప్పడానికి నాకు ఒక సిగ్గెందుకు అన్నారు.
అంతే. అంతే కదా. ఉమ్. మరి ఏమో అలా చెప్పారు, రీచ్ ద స్టేట్ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు రీచ్ అని. అలాగే మా ఇంటికి ఒక మాట విజయనగరంలో ఉండగా వచ్చారు, టీ పెడతాను అని వెలుగుగా ఉంటుంది, లోపలికి వెళ్ళి టీ పెట్టి తెచ్చేసరికి నాకు వాడు కూర్చుని నిద్రలేస్తున్నా ఉన్నారు. నేను ఆయన పక్కన కూర్చోసి నాకు ఆ స్థితి వచ్చింది. చెప్పాను కదా పక్కన స్థితి వచ్చేసి. అప్పుడు ఇంటికి చెప్పాను, అంటే నేను ధ్యానంలోకి వెళ్ళాను అంటే మరి నాకు ఇలాగే వచ్చేసింది అంటే కొంచెం సౌండ్ పెంచండి మేడం. కొంచెం సౌండ్ నేను చూస్తే నాకు జలసీగా ఉంది అన్నారు. ఏమి అంటే మేము ఇన్ని కష్టాలు పడితే మాకు స్థితి వచ్చింది, నువ్వు ఏ కష్టపడకుండా నీకు వచ్చేస్తుంది అన్నాడు. అర్థమైందా? అవునమ్మా. ఆయన పక్కన కూర్చోగానే నాకు అలాంటి స్థితి వచ్చింది. అలా అంటే నిజమే జలసి ఉంటే ఎవరు అలా అందలేరు కానీ చెప్తున్నాను, ఏ సాధన చేయకుండా నీకు స్థితి వచ్చేస్తుంది అన్నారు. అలా ఆయన తోటి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అవసరం లేదు, ఆత్మజ్ఞానం ఇవన్నీ అక్కర్లేదు అన్నారు. దీన్ని పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో కొంత సాధన జరిగిన సోల్సే ఇలాగా బాగా పరిణితి చెందుతాయని చెప్పొచ్చమ్మా. ఎలా నాకు అవన్నీ నాకు తెలియదు కానీ ఈ జన్మను ఎందుకు అనుకోకూడదని అడిగేవారు అందరూ. ఎవరిలో అయినా అంటే ఆ విశేషమైనటువంటి పరిణామాలు వచ్చినప్పుడు ఇలా అనుకోవచ్చు కదా. అంటే అది పూర్వజన్మలు ఎందుకంటారు అందరూ, ఈ జన్మలోనే ఆయన చేయొచ్చుగా. అందరు పూర్వజన్మనే అనేస్తారు గాని అంత గట్టి ప్రయత్నం ఈ క్షణంలోనే నీకు సంభవం అంటున్నారు కదా. అంటే ఆ సంస్కారాలు కొంతమందిలో బలీయంగా ఉండాలని పెద్దలు చెప్తారు కదా. కాదు, అది ఈ జన్మలోనే ఉండొచ్చు కదా. ఇట్ హ్యాపెన్స్ సెకండ్. రావడం లేదు కదమ్మా. అందరూ అవన్నీ పోల్చకండి, నేను అనేది అన్ని అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మలో సాధన బలీయంగా చేసి అలాంటి వాళ్ళు మళ్ళీ దేహం ధరిస్తే వాళ్ళు ఈ భూమి మీద సులభంగానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా అవపాసన పడతారు అని చెప్తారు కదా. ఈ జన్మల్లో కూడా ఇప్పుడు ఈ జన్మలోనే మీరు తీవ్రతరమైనటువంటి గాఢమైనటువంటి అంటే ఇంటెన్షన్ ఉంటే ఇట్ హ్యాపెన్స్ విత్ ఇన్ సెకండ్స్. నేను చిన్నప్పుడు ఏమైనా మాట్లాడితే నీ పూర్వజన్మ ధ్యానం బోర్డు ఉందంటే నాకు చాలా బాధ కలిగేది, ఎందుకు ఈ జన్మలో అనుకోరు అని. అయితే చాలా పుస్తకాలు చదివేసేవాడిని, ఒక్క పుస్తకం కూడా చదవకపోయినా. అంటే అది ఏంటంటే నాకేమనిపిస్తుంది, ఎప్పుడు పూర్వం ఎందుకు, వై నాట్ దిస్ బర్త్, ఇన్ దిస్ బర్త్ నీకు గట్టి ఇంటెన్షన్ ఉందనుకోండి ఈ బర్త్ లోనే జరుగుతుంది. ఎప్పుడు మనకి పూర్వజన్మతో మనకి మన చేతుల్లో లేని పూర్వజన్మని ఎందుకు ఆలోచించాలి, చేతుల్లో ఉన్న ప్రజెంట్ ఎందుకు పట్టుకోకూడదు. అంటే భగవద్గీతలో కూడా దీనికి రిలేటెడ్ గా శ్లోకాలు చెప్పాడు కదమ్మా, అర్జునుడు అడుగుతాడు కదా. అనేది మీరు ఒకటి చూడండి, ఈ జన్మలో గట్టిగా మీకు ఉంటే అవదా అవుతుంది. అది నేను అంటున్నది. బికాస్ పాస్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ప్రెసెంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అవునమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి పూర్వజన్మని మార్చుకోలేను కదా. కరెక్టే, మార్చుకోలేను. ప్రెజెంట్ లో అంత ఎఫర్ట్ పెడితే ఎందుకు అవదు? తప్పకుండా అవుతుంది. అది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎప్పుడు గతం కోసం ఎందుకు, వర్తమానంలో ఏ క్షణం కాక్షణమే మనం ఇది 1 సెకండ్ పని అసలు. కానీ అంత అంటే ద బిగినింగ్ ఇస్ ద ఎండింగ్ అంటారు కృష్ణమూర్తి గారు. ఆ తపన గట్టిగా ఉంటే ఇట్ టేక్స్ నో టైం. అక్కడ పూర్వజన్మ ఇవన్నీ పెట్టి వానికి ఉపయోగం లేని జ్ఞానం అది. మా నాన్నగారు ఎక్స్పీరియన్స్ ఉంటే అనుభవం ఉండాలి అనేవారు. నేను ఏమన్నానంటే ఒక వ్యక్తి 40 ఏళ్ళు జీవించి అనుభవాలు ఏమి తెలుసుకోని వాడికంటే
20 ఏళ్ళు జీవించి అనుభవాలు తెలుసుకున్నవాడు గొప్ప కాదా అని అడిగాను. అంటే ఒక వ్యక్తికి 40 అనుభవాలు అయ్యి ఏమీ తెలుసుకోలేదు. ఒక వ్యక్తి 10 అనుభవాల్లోనే అన్ని తెలుసుకున్నాడు. మరి 10 అనుభవాల వాడే గ్రేట్ కదా. అలాగా ఈ జన్మలో అట్ ప్రెసెంట్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ విల్ తప్పకుండా జరుగుతుంది. ఈ పూర్వజన్మ అనడం వల్ల ఒక డేంజర్ ఏంటి తెలుసా? వాళ్ళకి పూర్వజన్మ శక్తితో ఉంది, మనకి లేదని అందరూ తీసుకుంటుంది. వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, మనకు లేదు కాబట్టి మనం ఇలా ఉన్నామని వెంటనే మనం దాటిపోతాం. అది పనికిరాని పరిజ్ఞానం. ఓకే, బాగుందమ్మా. చదవండి మురళి గారు. తులసిరామ్ గారు. మేడం, behold that place and that moment consumed by prana. అపానవాయు వల్ల ప్రాణవాయువు స్తంభించిపోయి ఆ ప్లేస్ ని అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ బాహ్యంగానూ ఆంతరికంగానూ పట్టుకుంది. For that precise moment at which the prana has ceased to move, ఎక్కడైతే ప్రాణం ఆగిపోయిందో అంటే ప్రాణవాయువు, and the apana has not begun to move, ఇంకా అప్పటికి అపానవాయువు స్టార్ట్ అవ్వలే, there arises a kumbhaka which is effortless. అక్కడ కుంభకం అన్నది అప్రయత్నంగా సిద్ధిస్తుంది. The wise regard that as an important state. జ్ఞానులు అది చాలా ముఖ్యమైనటువంటి స్థితి అంటారు. When there is effortless suspension of breath, అంటే అప్రయత్నంగా ఊపిరి అనేది ఆగిపోయినప్పుడు, సస్పెన్షన్ అంటే ఆగిపోయింది, it is the supreme state. అదే చాలా ఉన్నతమైన స్థితి. This is the self. నేను ఒకటి చెప్పన, మనస్సు నిశ్చలం చేయడం వల్ల కూడా అబ్జర్వ్ చేస్తే ప్రాణశక్తి, శ్వాస అలా ఆగిపోతూ ఉంటాయి. అంటే మనస్సు స్లో అవుతున్న కొద్దీ ప్రాణశక్తి, శ్వాస తగ్గుతుంది. అలాగే దానికి ప్రాణశక్తికి సంబంధం ఉంది. ఇది ఒక దాంట్లో నుంచి మిగతా 2 సంభవం. ఓకే, This is the self. It is pure infinite consciousness. ఎక్కడైతే ఆ స్థితి ఆత్మస్థితి, అదే పవిత్రమైన ఆత్మస్థితి. He who reaches this does not grieve. ఆ స్థితికి వచ్చిన వాడికి ఏ రకమైన దుఃఖం ఉండదు. I contemplate that infinite consciousness, which is the indwelling presence in the prana. నేను ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యాన్ని నేను ధ్యానం చేశాను. అక్కడే ప్రాణశక్తి ఉంటుంది, అందులోనే ఉంటుంది. But which is neither with prana nor other than prana. అది దానికి ప్రాణస్థితి లేదు, ప్రాణం లేని స్థితి లేనటువంటిది ఆత్మ చైతన్య స్థితి. I contemplate that infinite consciousness, which is the indwelling presence in the apana. ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యం మీదే నేను నా ధ్యానం చేశాను. అది అపాన వాయువుకి ఇన్వెల్లింగ్ ప్లేస్, అంటే నివాసం. But which is neither with apana nor other than apana. అక్కడ అపానంతోని లేదు, అపానం లేకుండాను లేదు. That which is after the prana and the apana have ceased to be. ప్రాణాపానాలు 2 ఆగిపోయాక, And which is in the middle between the prana and apana.
ప్రాణానికి అపానానికి మధ్యలో ఉంటూ I contemplate that infinite consciousness. నేను ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యాన్ని ధ్యానిస్తున్నాను. I contemplate that consciousness which is the prana of prana, ఏదైతే ప్రాణానికి ప్రాణమో ఆ చైతన్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. which is the life of life, జీవానికి జీవమై ఉంది అది. which alone is responsible for the preservation of the body, అదొక్కటే శరీరం యొక్క ఆ శరీరం భద్రంగా ఉండడానికి కావాల్సింది. which is the mind of the mind, మనస్సుకి మనస్సు అది. the intelligence in the intellect, బుద్ధికి బుద్ధి అది. the reality in the ego sense. అహంకారంలో ఉన్నటువంటి సత్యం అది. I salute that consciousness నేను ఆ రకమైన చైతన్యానికి నమస్కరిస్తున్నాను. in which all things abide, సమస్తం దాంట్లోనే ఉన్నాయి. from which they emerge, అందులోంచి అన్ని ఉద్భవిస్తున్నాయి. which is all and everywhere, అది అంతా అయ్యింది, అన్ని చోట్ల ఉంది. and which is all in all and eternal, అది అన్నిట్లో అన్నిటిగా ఉంటూ సమస్తంగా ఉంది, శాశ్వతంగా ఉంది. which is the purifier of all, ఆఫ్ ఆల్ continuation ఉంది మేడం sentence, and whose vision is most meritorious, అన్నిటినీ పవిత్రం చేసేది ఎవరి ఎవరి విజన్ అయితే ఎంతో మంచిదో అటువంటిది. I salute that consciousness నేను ఆ చైతన్యానికి నమస్కరిస్తున్నాను. in which prana ceases to move but apana does not arise, అపానా డస్ నాట్ arise, ఎక్కడైతే ప్రాణం ఆగిపోతుందో, ఎక్కడైతే అపానం ఇంకా ఉద్భవించలేదో అటువంటి స్థితికి నేను నమస్కరిస్తున్నాను. and which dwells in the space in front of the nose, అది ముక్కుకి ముందున్నటువంటి స్పేస్ లో ఉంటుంది. I salute the consciousness which is the source for both prana and apana, నేను ఆ చైతన్య స్థితికి నమస్కరిస్తున్నాను. అది ప్రాణాపానాలన్నిటికీ మూలం. which is the energy in both prana and apana, ప్రాణాపానాల్లో ఉన్న శక్తి అది అయి ఉంది. and which enables the senses to function. అది ఇంద్రియాలని పనిచేసేటట్టు చేస్తుంది. I salute that consciousness which is in fact the essence of the internal and external kumbhaka. నేను ఆ రకమైనటువంటి చైతన్యానికి నమస్కరిస్తున్నాను. అది ఆ అంతర్బహిష్య కుంభకాలన్నిటికీ అది సారం అయ్యి ఉంది. which is the only goal of the contemplation of prana, ఏంటండి విచ్ ఈస్ the only goal ద ఓన్లీ గోల్ of the contemplation of prana. ప్రాణస్థితి యొక్క గోల్ అంటే లక్ష్యం అదే. ప్రాణస్థితిని మనం ధ్యానం చేయడం వల్ల అది పొందడానికి, which enables the prana to function, అది ప్రాణశక్తిని పనిచేసేటట్టుగా చేస్తుంది. and which is the cause of all causes. అన్నిటికీ కారణమై ఉంది, అన్ని కారణాలకి కారణమై ఉంది. I take refuge in that supreme being. అటువంటి ఆ ఉన్నతమైన దానిలో నేను ఆశ్రయం తీసుకున్నాను. ఆశ్రయం అంటే రిఫ్యూజ్ అంటే ఆశ్రయం. Busunda continued.
ముసున్నా ఇంకా ఇలా చెప్తున్నాడు. By the regular and systematic practice of pranayama, రెగ్యులర్ గాను అంటే పద్ధతి ప్రకారం చేసే ప్రాణాయామం వల్ల as described by me, నా చేత వర్ణించబడినట్టుగా I have gained the state of purity నేను పవిత్ర స్థితిని పొందాను. and I am not disturbed even when the Mount Meru is shaken. నేను ఏమాత్రం చలించకుండా ఉన్నాను. స్థిరంగా అంటే మేరు పర్వతం చలించినా కూడా నేను చలించను. అంత స్థిరత్వంతో ఉన్నాను. This state of samadhi or total equanimity is not lost. అక్కడ సమాధి లేకపోతే పూర్తి సమతా స్థితి అన్నది ఎప్పటికీ పోదు, డిస్టర్బ్ అవ్వదు. Whether I am walking or standing, నేను నిలబడినా నడుస్తున్నా, whether I am awake, sleep or dreaming, నేను జాగరూకంగా ఉన్నా, నిద్రపోయినా, స్వప్నావస్థలో ఉన్నా, in all conditions of life, I rest in the self. అన్ని స్థితులలో నేను ఆత్మతత్వంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాను, అంటే ఆత్మతత్వంలోనే ఉంటున్నాను. And with the self. అండ్ with the self. ఆ ఆత్మతోనే ఉంటున్నాను. With my vision turned upon itself. నా దృష్టి దాని మీదనే మరల్చి ఉంది. నా దృష్టి దాని మీదనే, ఆత్మతత్వం మీదనే ఉంది. Whatever changes may take place in the world or in the environment, ఈ ప్రపంచంలో గాని ఈ పరిసరాల్లో గాని ఏ మార్పులు వచ్చినా, thus have I lived right from the time of the previous cosmic dissolution. ఇంతకు ముందు జరిగినటువంటి ప్రళయం నుంచి ఇప్పటి వరకు నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. నా భూతం నా భవిష్యం చ నా భూతం నా భవిష్యం చ చింతయామి కదాచన. నేను ఏమాత్రం కూడా గతంలో గాని భవిష్యత్తుని గురించి గాని ఏమీ ఆలోచించను. దృష్టి మాలంబ్య తిష్టామి. దృష్టి మాలవ్య తిష్టామి. తిష్టామి. చెప్పండి. వర్తమాన మినాత్మన. వర్తమానాత్ మినాత్మః. మిహాత్మన. నా దృష్టి ఎప్పుడు కూడా ఆత్మని మీదే ఉంది. వర్తమానంలో ఉన్న ఆత్మతత్వం మీదే ఉంటున్నాను. I do not contemplate either the past or the future. Okay. My attention is constantly directed to the present. అది నేను వర్తమానాన్ని తప్ప గతంలో కానీ భవిష్యత్తు మీద కానీ నా దృష్టిని పెట్టట్లేదు. నేను కేవలంగా వర్తమానం మీదే నా దృష్టిని పెట్టింది. అది ఆత్మతత్వం మీదే. I do what has to be done in the present. నేను ప్రజెంట్ లో ఏం చెయ్యాలో అదే చేస్తున్నాను. Without thinking of the results. దాని ఫలితాలు ఏమీ ఆశించకుండా అదే చేస్తున్నాను. Without considerations of being or non-being. బీయింగ్ అంటే ఉన్నానా లేదా అని కూడా ఆలోచించకుండా, Desirable or undesirable. కోరదగినవా కోరదగనవా అని కూడా ఆలోచించకుండా I remain in the self. నేను ఆత్మతత్వంలోనే ఉంటున్నాను. Hence, I am happy, healthy, and free from illness.
అందుకే నేను హ్యాపీగా అంటే సంతోషంగా ఆరోగ్యంగా ఏ జబ్బులు లేకుండా ఉంటున్నాను. My state is the fruit of contemplation of the moment of union of the prana and apana. నా స్థితి ప్రాణాపానాల్ని కలిసినటువంటి స్థితిలో ఉన్నది. ఎక్కడైతే ఆ క్షణంలోంచి ఉద్భవించింది ఈ స్థితి, అక్కడే ఆత్మతత్వం ఉద్భవిస్తుంది అన్నాను కదా. I do not entertain vain notions like I have obtained this, I shall gain that too. నేను వృధా అభిప్రాయాలేమి రానివ్వను. ఇది నేను పొందేను, అది నేను పొందాలి, అలాంటివి. I neither praise nor censure anyone. కన్ష్యూరా? Censure, madam. CENSURE. అంటే నేను ఎవరిని పొగడను, లేకపోతే ఎవరిని నిందించను. సెన్ష్యూర్ అంటే చూడండి, Yeah. సెన్షర్ అంటే క్రిటిసైజ్ చేయడం, విమర్శించను. ఓకే, ఆ, నిజం. సెన్సరు సెన్ష్యూరు. ఓకే, ఒక నిమిషం మేడం. ఆక్షేపణ, నింద, దూషణ అని ఉంది. అదే నిందించను, లేకపోతే ఎవరిని పొగడను. చీవాట్లు పెట్టడం, నిందించడం అలాంటివి. ఓకే, నార్ ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్. లేకపోతే ఏది నేను ఏ సమయంలో చేయను. మై మైండ్ డస్ నాట్ ఎగ్జల్ట్ ఆన్ గెయినింగ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ గుడ్. ఏది మంచిదో దాన్ని పొందడంలో గాని నా మనసు ఎప్పుడు నిమగ్నం అవ్వదు. నార్ డస్ ఇట్ బికమ్ డిప్రెస్డ్ ఆన్ అబ్టైనింగ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ ఈవిల్. లేకపోతే చెడు సంభవించితే దానికి నా మనస్సు ఎప్పుడు కూడా నిస్పృహ చెందదు. హెన్స్ మై స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ హెల్త్. Hence, my state of happiness and health. ఇది నా యొక్క ఆనందానికి ఆరోగ్యానికి కారణం. I embrace జ్ఞానమేనా? జ్ఞానానికి దేనికి ఎంతో సంబంధం ఉంది. I embrace the supreme renunciation, having renounced even the desire to live. అది నేను సుప్రీం రెన్యున్సియేషన్ అంటే త్యాగం చేశాను. జీవించాలన్న ఇచ్చ కూడా నేను త్యాగం చేశాను. Thus, my mind does not entertain cravings. ఆ విధంగా నా మనసు ఎప్పుడు కూడా డిజైర్స్ మీదకి వెళ్ళదు. But is peaceful and balanced. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, సమతుల్యంగా ఉంటుంది. I behold the one common substantum in all things. నేను ఒకే ఒక దాన్ని అన్నిట్లో చూస్తున్నాను. And I am not worried by thoughts like what shall I do now or what shall I get tomorrow morning. నేను ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రానివ్వను. ఇప్పుడు నేనేం చేయాలి, రేపు పొద్దున్న నేను ఏం పొందుతాను, ఇలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడు ఉండవు. I am not bothered by thoughts of old age and death. వృద్ధాప్యపు ఆలోచనలు గాని ఓకే And death or by longing for happiness. మృత్యు కోసం గాని లేకపోతే ఆనందం కావాలన్న ఆలోచనలు గాని నాకు ఉండవు. Nor do I regard some as mine and others as not mine. లేకపోతే కొంతమంది నా వాళ్ళని, కొంతమంది పరాయి వాళ్ళని ఇలా నేను అనుకోను. I know that everything at all times, everywhere కదా, is but the one cosmic consciousness. అది నాకేం తెలుసంటే అన్ని చోట్ల
అన్ని సమయాల్లో ఉండేది కేవలంగా ఆ అనంతమైన చైతన్యం అన్న సంగతి మాత్రం నాకు తెలుసు. These are the secrets of my state of happiness and health. ఇది నా యొక్క రహస్యం. నేను ఇంత ఆనందంగా ఉండడానికి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి దానికి రహస్యాలు ఇది. అంటే ఇదంతా కూడా జ్ఞానమే కదా. నాకు రేపటి ఆలోచన లేదు, ఫ్యూచర్ కోసం ఆలోచించను. ఇప్పుడు ఏం చెయ్యబోతాను, రేపు ఏం చేస్తాను, ఏం పొందుతాను, ఇలాంటి ఆలోచనలు లేవు. అంటే మరి అదంతా ఎంత గొప్ప స్థితి కదా. మెంటల్ గా ఆయన బ్యాలెన్స్డ్ స్టేజ్ లో నిరంతరం ఆత్మస్థితిలో ఉండడం కంటే గొప్ప విషయం ఏముంది? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమంటారు? ఆయన అంత బ్యాలెన్స్డ్ గా ఇప్పుడు కూడా పరమాత్మ ఆ చైతన్యంలోనే జీవిస్తున్నాడు. అది తను చెప్పింది. దానికి వల్లే నేను ఇప్పుడు హ్యాపీగా ఏ జబ్బులు లేకుండా ఉంటున్నాను అని. I do not think I am the body. నేను ఎప్పుడు ఆలోచించాను నేను శరీరాన్ని. Even while engaged in physical activity. బాహ్యమైన పనులు చేసినప్పుడు కూడా నేను శరీరాన్ని అని ఆలోచించాను. As I know this world appearance to be illusory. ఎందుకంటే ఈ ప్రపంచం అన్నది దృశ్య ప్రపంచం కేవలంగా భ్రాంతియుతమైందని నాకు తెలుసు. And live in it as if fast asleep. లివ్ ఇన్ ఇట్ యాజ్ ఇఫ్. As if fast asleep. పూర్తిగా నిద్రలో ఉన్నవాడిలాగా జీవిస్తున్నాను. I am disturbed neither by prosperity nor by adversity. నేను సంపదలు వచ్చినా దుఃఖాలు వచ్చినా నేనేమీ కూడా డిస్టర్బ్ అవ్వను. When they are granted to me. అవన్నీ నాకు వచ్చినప్పుడు గాని. As I regard them with equal vision. నేను వీటన్నిటినీ సమభావంతో చూస్తున్నాను గనక నాకు వాటితో ఏమీ సంబంధం లేదు. Whatever I do is untainted by the desire or the mud of ego sense. నేను ఏది చేసినా కోరికతో కానీ అహంకారంతో కానీ లేకుండా చేస్తూ ఉంటాను. Thus, I do not lose my head when I am powerful. నేను చాలా బాగా శక్తివంతంగా అంటే నాకు పవర్ అన్నది ఉన్నప్పుడు నేను నా బుర్రని ఎప్పుడు కోల్పోను. Or go begging when I am poor. When I am poor? Poor, yes. నేను బీదగా పేదరికంలో ఉంటే భిక్షాటనకి వెళ్ళను. I do not let hopes and expectations touch me. ఆశలు ఆశయాలు నన్ను ఏమీను ముట్టుకోవు. అంటే వాటి జోలికి వెళ్ళను లేదా అవి నా జోలికి రావు. And even when a thing is old and worn out, I look upon it with fresh eyes, as if it were new. ఒక వస్తువు చాలా పురాతనం అయిపోయిందా అయినా దాన్ని తీసేయవలసిన లాంటి స్థితికి వచ్చినా దాన్ని నేను కొత్త దృష్టితోటి చూస్తాను. I rejoice with the happy ones and share the grief of the grief-stricken. ఆనందంగా ఉన్న వాళ్ళతో నేను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాను. దుఃఖంగా ఉన్న వాళ్ళతో దుఃఖాన్ని పంచుకుంటూ ఉంటాను. For I am the friend of all. ఎందుకంటే నేను అందరికీ మిత్రుణ్ణి. Knowing I belong to none. నేను ఎవరికి చెందనని తెలుసు. And none belongs to me. ఎవరు నాకు చెందరు. I know that I am the world, its intelligence. నాకేం తెలుసు అంటే నేనే ఆ ప్రపంచాన్ని ఉన్నాను, దాంట్లో ఉన్న బుద్ధినై ఉన్నాను. And all the activities in it. దాంట్లో ఉన్న అన్ని పనులు నేనై ఉన్నాను. This is the secret of my longevity. నేను ఎక్కువగా కాలం జీవించడానికి ఇది రహస్యం.
Vasishtha said. అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు, Thereupon I said to Busunda, నేను భూసుండితో ఇలా మాట్లాడాను. marvelous indeed is this your autobiography, O Lord. మార్వెలస్ Marvelous. ఇండీడ్ Is this your autobiography, O Lord? నీ ఆటోబయోగ్రఫీ అంటే నీ సొంత జీవితం చాలా బాగుంది, స్వజీవిత చరిత్ర. ఆటోబయోగ్రఫీ అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు చెప్పుకోవడం, రాసుకోవడం. ఇది మీ ఆటోబయోగ్రఫీ నాకు చాలా నచ్చింది. Blessed indeed are they who can behold you. ఎవరైతే అలా ఉండగలుగుతున్నారో వాళ్ళు చాలా ధన్యులు. You are like a second creator. నువ్వు పూర్తిగా రెండవ సృష్టికర్తవై ఉన్నావు. Rare indeed are people like you. నీలాంటి ప్రజలు చాలా అరుదుగా ఉంటారు. I have earned great merit by seeing you. నిన్ను చూసి నేను చాలా అదృష్టవంతుని నిన్ను చూడడం. May you continue to be blessed. నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తావా? Give me leave to depart. లీవ్ మీ అనా? Leave, give me leave to depart. నేను సెలవు తీసుకునే అనుజ్ఞ ఇవ్వండి. O Rama, on hearing this, Busunda worshipped me and ఇది విన్నాక భూసుండు నన్ను కూడా పూజించాడు. in spite of my remonstrances, remonstrances అని ఉంది మేడం, remonstrances, MONSTRA remonstrances. రెమాన్స్ట్రెన్సెస్. ఒక సెకండ్ టైం. రెమాన్స్ట్రెన్సీగా ఇది వచ్చి న్యాయము, న్యాయ నిరూపణ, ఖండన, ఆక్షేపం అని ఉంది. మళ్ళీ ఆ వాక్యం చదవండి. On hearing this, Busunda worshipped me and in spite of my remonstrances accompanied me for some distance. అదే ఆయన ఎన్నో రకాలుగా అతన్ని అంటే ఖండించిన, ఇంకా ఏంటండి ఆ రిమాన్స్ట్రెన్స్ ఏంటి? న్యాయము, న్యాయ నిరూపణము, ఖండన, ఆక్షేపం అని ఉంది. ఆయన చివరిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కొంత దూరం వచ్చాడు. Holding my hand tightly in a gesture of friendship. నా చెయ్యిని గట్టిగా పెట్టి అంటే పట్టుకు. Then అప్పుడు మేము ఒకరినొకరు వదులుకున్నాం, కానీ ప్రేమించి అంటే మన మిత్రులను వదులుకోవడం చాలా కష్టమైన సంఘటన. all this was in the చదివి put the ఇటువంటి ప్రాణాయామ ప్రాక్టీస్ ని నువ్వు కూడా చెయ్యి. and endeavor to live like him. ఆయనలాగా జీవించే ప్రయత్నం చెయ్యి. O Rama, this house known as the body has not been made by anyone in fact. ఈ శరీరం అన్నది ఎవరి చేత చేయబడలేదు.
dreams are real during the dream state. కళలు కళ కంటున్నంతసేపు నిజంగానే ఉంటాయి. Even so, the body is real when it is experienced as a real substance. అంటే బాడీ కూడా మనం ఈ సబ్స్టెన్సెస్ అన్నిటిని అనుభవించినప్పుడు రియల్ గానే అనిపిస్తుంది. The notion of I am this body arises in relation to what is truly a piece of flesh with bones. నేను ఈ శరీరాన్ని అనే ఒక నోషన్ అంటే ఉద్దేశము Because of a mental predisposition. మెంటల్లీ ఫ్రీగా ఉండడం వల్లే. చదవండి ఆ వాక్యం ఒకసారి. మొదటి నుండి చదవనా మేడం? ఆ వాక్యమే. The notion of I am this body arises in relation to what is truly a piece of flesh with bones, etc. నేను ఈ శరీరము అనే భావన ఈ శరీరంలో ఉన్న రక్తం, మాంసం, ఎముకలు అన్ని కలిపి నేను. Because of a mental predisposition. ఈ భావన కేవలంగా మానసికంగా ఫ్రీగా ఉండడం వల్లే సంభవం. It is an illusion. ఇది ఒక భ్రాంతి. Abandon this illusion. ఈ భ్రాంతిని తొలగించుకో. There are thousands of such bodies which have been brought into being by your thought force. ఎన్నో వేల కొలది శరీరాలు ఇలాంటి అంటే జన్మను తీసుకున్నాయి కేవలంగా ఆలోచన వల్లే. When you are asleep and dreaming, వాడు నువ్వు పడుకున్నా స్వప్నం చూస్తున్నా, you experience a body in the dream. యూ ఎక్స్పీరియన్స్ బాడీ ఇన్ ద ట్రీయా? In the dream. డ్రీమ్ లో నువ్వు ఆ శరీరాన్ని మాత్రం అనుభూతిలోకి తీసుకొస్తావు. అంటే ఏ శరీరంతో ఉన్నావు అనేది డ్రీమ్ లో నువ్వు కలగంటూనే ఉంటావు. Where does that body arise or exist? ఆ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది? This is wealth, this is body, and this is a nation. దిస్ ఈజ్ వెల్త్, ఇది సంపద, ఇది శరీరం, ఇంకా This is a nation. All these are notions, O Rama. ఇది దేశము, ఇలాంటివన్నీ కూడా కేవలం అభిప్రాయాలే. ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. టైం అయిందా? ఇంకా ఒక 3 minutes ఉంది, ఇది అయిపోచేస్తాం. ఓకే. దీర్ఘ స్వప్నమిమం విద్ధి. ఇదంతా కూడా దీర్ఘమైన స్వప్నం అని తెలుసుకో. దీర్ఘం వా చిత్త విభ్రమం. చిత్తం యొక్క విభ్రమం కూడా చాలా దీర్ఘంగానే ఉంది. దీర్ఘం వాపి మనోరాజ్యం. మనోరాజ్యం కూడా చాలా దీర్ఘంగా ఉంది, ఎక్కువగా. సంసారం రఘునందన. సంసారం, ఈ సంసారం ఉన్నది, ఈ పై చెప్పినవన్నీ సంసారమే. రఘునందన అని రాముని ఉద్దేశం చెప్తున్నారు. Know this to be a long dream. దీన్ని ఒక పెద్ద కలగా పరిగణించు. Or a long standing hallucination. లేకపోతే చాలా కాలం ఉన్న భ్రమగా కూడా అనుకోవచ్చు. Or daydreaming. అలా కాకుండా పగలు పడుకోవడం, పగలు నిద్రపోవడం, పగలు కలగడం. Or wishful thinking. అంటే మనం అంటే ఆర్ విష్ఫుల్ థింకింగ్ అంటే కోరికతో ఆలోచన చేయడం. అంతర్క మేడం అది మీనింగ్. When by the grace of God or the self,
భగవత్ కృపతో లేదా నీకు సెల్ఫ్ అన్నది వస్తే you attain awakening, అప్పుడు నువ్వు జాగరూకుడు అవుతావు. you will then see all this clearly. అప్పుడు నీకు ఇవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి. I remarked that I was born of the mind of the Creator. నేనేం చెప్తూ ఉంటానంటే నేను క్రియేటర్ యొక్క మనస్సు నుంచి ఉద్భవించాను. Even so, the world arises in the mind as notion. అదే విధంగా ఏంటంటే ఫస్ట్ మనస్సు అనేది ఒక అభిప్రాయం వల్లనే అది ఉద్భవిస్తుంది. ఒకే ఒక ఆలోచనతో మనస్సు ఉద్భవింపచేసేది చేసుకోవచ్చు. In fact, even the Creator is even the Creator is but a notion in the cosmic mind. అది కాస్మిక్ మైండ్ అంటే విశ్వ మనస్సులో ఈ సృష్టికర్త కూడా ఒక నోషన్, అభిప్రాయమే. The world appearance too. ఆ విధంగానే జగత్తు కనబడటం కూడా అలాంటిది. జగత్తు అదృశ్య ప్రపంచం is a notion in the mind. మనస్సు అనేది, ప్రపంచం అనేది కూడా ఒక నోషనే, మనస్సులో ఒక అభిప్రాయమే. అక్కడికి ఆపుదాం మేడం. ఓకే, ఎవరైనా ఏమైనా చెప్తారా? సాధ్యం అవుతుందా అంటే ప్రాణాయామంతో ఏంటి మేడం? ప్రాణాయామం చేశానా మీ ఉద్దేశం? అది కాదు, ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఈ విధంగా ఏది పట్టించుకోకుండా జీవించడం సాధ్యం అవుతుందా అసలు మనిషికి? అసలు ఎవరైనా అలా జీవించడం ఎందరూ ఉన్నారు గనకే చెప్తున్నారు కదా. మనస్సు అన్నది ఉన్నప్పుడే అసాధ్యం అనిపిస్తుంది. మనస్సు లేకపోతే ఇదంతా సాధ్యమే. అసలు వినడానికే చాలా బాధగా ఉంది. అసలు ఇదంతా వినడానికి ఎక్కడ బాధగా ఉంది? ఏ విషయం చెప్పండి, ఒక విషయం. అట్లా ఏవి మనసు ఏవి లేకుండా మరి కర్తవ్యాలు ఎలా జరుగుతాయి? వర్క్ అంటే ఇప్పుడు మన డ్యూటీ విధి నిర్వహణ, ఎంప్లాయీస్ ఇవన్నీ పనిచేయడం ఎలా అవుతాయి? ఇవన్నీ ప్లాన్ అంటే డిజైన్ అంటే డిజైన్ లేకుండా అసలు రాజ్యం వెళ్ళడం కంటే ఎంప్లాయీస్ పని పెద్దదా? జనకుడు రాజ్యం వెళ్ళాడు, అక్కడ మోహం ఉండదు, బంధం ఉండదు, కానీ పనులన్నీ బాగానే జరుగుతాయి. అది అన్ని ఎక్సలెంట్ గానే జరుగుతాయి. బంధం, మోహమే మన బంధిస్తున్నాయి. ఏమంటారు? మనస్సే ఇదండి, నేను చెయ్యలేను, నాకు కష్టము, నేను ఉండలేను, నాకు చలిగా ఉంది, నాకు బాధగా ఉంది, ఇవన్నీ మనస్సే. మనస్సు వల్లే ఇవన్నీ. నేను మనస్సుని కానుగా, మనస్సుకు అతీతమైన స్థితిలో ఆ పరమాత్మ చైతన్యాన్ని నేను అని జ్ఞాపకం చేసుకుంటే మనస్సు పరిమితులతో మనకు సంబంధం లేదు. ఈ మనసు లేకుండా అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను. మనస్సు రేంజ్ లో అలవాటైపోయిన మనకి మనస్సు లేకుండా అనే దాన్ని, అంటే ఇష్టం ఉండదు మనస్సు లేకుండా ఉండడానికి, కానీ మనస్సు సత్యాన్ని తెలియకుండా చేస్తుంది గనుక మనస్సును అధిగమించాలి. ఏమి పడుకోం అలవాటు అయిపోయింది కాబట్టి ఇది కష్టం అనిపిస్తుంది. అది అన్ని మనస్సుతో, అందుకే ఆఖరికి పరబ్రహ్మతత్వం కూడా మనస్సుతో అర్థం కాలేదంటాం. అది అర్థం అవదు అని చెప్తూనే ఉంటారు, కానీ మనం అర్థం అవ్వాలని అంటాం. అన్ని మనస్సుతోటే కదా. చక్కగా సంభవమే. ఎందులో మహాత్ముల స్థితిని పొందేయడం, పొందిన వాళ్ళు సామాన్యమైన పనులు చేస్తూ మన మధ్యలోనే ఉన్నారని పాల్గొంటాం గారు చెప్పినట్టు ఎందరో ఉన్నారు, మనం గ్రహించలేము.
కరెక్ట్. అంటే ఈ క్షణం ఇప్పుడు ఒక సెకండ్ మనసు లేకుండా ఉండగలం ప్రాక్టీస్ చేస్తే చాలు మనం. అలాగే 2 సెకండ్లు, 10 సెకండ్లు, 60 సెకండ్లు అలా ఉండగలం. ఓకే, ఏమైనా చెప్తారా? మేడం నమస్తే మేడం. నమస్కారం. ఇప్పుడు సార్ అన్నారు కదా ఇది సాధ్యమా అని. అది అంటే ప్రాక్టికల్ గా రామకృష్ణ పరమహంస శిష్యుడు అంటే కలకత్తాలో జరిగింది ఇది. ఆయన గురువు దగ్గరికి వచ్చేటప్పుడు పడవలో వచ్చేటప్పుడు ఒక వ్యక్తితోటి కలిసి వస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు ఆ పడవలో వచ్చేటప్పుడు మధ్యలోనే ఇది వచ్చేస్తుంది మేడం, తుఫాన్ వస్తుంది, చాలా భయంకరమైన తుఫాన్ వస్తుంది. అంతటి తుఫాన్లో పూర్తి అలజడిలో కొట్టుమిట్లాడుతుంటారు ఆయనతో పాటు ఉన్న వ్యక్తులంతా. ఈయన మాత్రం నిశ్చలంగా కూర్చొని భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. అంటే నవ్వుకుంటూ ధ్యానిస్తూ ఉంటాడు. మామూలుగా అట్లా అంటే కామన్ గా ఏం ఫీలింగ్ లేకుండా ఇది చేస్తూ ఉంటాడు. మీరే ఎందుకు అట్లా, మీకేం కావట్లేదా, ఇక్కడ నుంచి మనం ఇంత గందరగోళ పరిస్థితిలో తుఫాన్లో ఉన్నప్పుడు మనం చనిపోతామనే భయం కానీ మీకేం లేదంటే, ఏం చేసినా ఒక భగవంతుడు చేస్తాడు, దాని మీద దృష్టి పెట్టుకొని మనం కూర్చుంటే నిశ్చలంగా జరిగేదాన్ని చూడండి ఏం జరుగుతుందో. అంతేగాని గందరగోళ పడితే మాత్రం జరిగేది జరగకుండా ఉంటుందా? జరుగుతుంది కంపల్సరీ. ఏది జరుగుతుందో చూస్తూ ఉండాలి అంతేగాని మనకి ఇక్కడ ఇది ఉంది అని అంటే అది జరిగేది జరుగుతూనే ఉంటది అని చెప్పేసి ఆయన నిశ్చలంగా కూర్చొని ఉంటాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇది జరిగి అంటే వాళ్ళ జర్నీలోనే అదే తుఫాన్ ఆగిపోతుంది. అందరూ మళ్ళీ సేమ్ రిఫ్రెష్ అయిపోతారు. అంటే ఆత్మజ్ఞానంతో ఒక భగవంతుని మీద డిపెండింగ్ తోటి ఒక స్థితి వచ్చిన వ్యక్తి యొక్క ధైర్యం కానీ, అతనికి ఉండే అంటే భయం లేకుండా ఉండడం కానీ, అంటే పూర్తి డిపెండెంట్ భగవంతుని మీద నమ్మకంతో ఉండే వ్యక్తులకు, మామూలుగా ఉండే వ్యక్తులకు, అంటే జ్ఞానులకు అజ్ఞానులకు ఎంత డిఫరెన్స్ అనేది, అంటే ఆ స్థితిలో అంత నిశ్చలంగా కూర్చోవడం అనేది ఎవరి వల్ల కాదు కదా మేడం. అది ఆయనకు సాధ్యమైంది అంటే ఆయన అది సాధించగలిగారు. ఇది ఇంకా ప్రాక్టికల్ గా ఇంతకంటే ఏముంటుంది మేడం? ఇట్లాంటివి ఎన్నో. ఇప్పుడు ఈ గురువు అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు ఒక్కరే ఉదాహరణ ఉండొచ్చు, కానీ ఆయన శిష్యుల్లో అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇంకా అలాంటి వేల లక్షల మంది ఈ కాలగర్భంలో అలాంటి ఋషులు ఎంతమందో ఇది ఎంత అనుభవించి వాళ్ళు చేసిన ప్రక్రియ ఇది. మనకు ఏంటంటే అనుభవం కానంత వరకు మనం ఏమనుకుంటామంటే ఇది చాలా అసాధ్యము అని అనుకుంటాము. కానీ అన్నిటికంటే అసాధ్యమైన పనులు అది సాధించిన వాళ్ళ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. వీతహవ్య అనేది ఈరోజు వీతహవ్య అనేది మనకి ఈ లెసన్ లో వచ్చింది మేడం. ఇప్పుడు మనం చదువుకుండే సత్సంగంలో వచ్చింది వీతహవ్య అనేది. ఈ వీతహవ్య అనే యొక్క ఋషి యొక్క గోత్ర ఋషి, మా గోత్ర ఋషి వీతహవ్యుడు అని చెప్పేసి ఒక ఆయన ఈరోజు రాకా సుధాకర్ అని చెప్పేసి ఆయన యూట్యూబ్ లో పెడతా ఉంటాడు. మా గోత్ర ఋషి పేరు వీతహవ్య అని చెప్తే నాకు సడన్ గా ఇది గుర్తుకొచ్చేది మేడం. అంటే వీళ్ళందరూ ఒకప్పుడు జీవించి, అంటే ఇదంతా కట్టుకథలు కాదు, ఇదంతా పర్ఫెక్ట్ గా జరిగిన స్టోరీసే. మనం ఈరోజు వింటుంటే ఇవన్నీ నిజమా కాదా, లేకపోతే ఇవన్నీ జరిగేది సాధ్యమా అసాధ్యమా అని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్క స్థితి సాధ్యమే. అయితే దీనికి ఉదాహరణ మన జ్ఞానేశ్వర్ మహారాజు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఆయన జీవ సమాధి అయిపోయి అంటే ఈవెన్ ఒక 200 years బ్యాక్, 100 years బ్యాక్ ఒక యోగికి కలలో కనిపించి చెప్తాడు,
నాయనా నేను చాలా రోజులైంది ఈ సమాధిలో కూర్చొని నేను ఈ మర్రి ఊడలన్నీ వచ్చేసి నా నా బాడీని స్ట్రెచ్ చేస్తున్నాయి, దీనికి ఇది చేయాలి, మీరు రిపేర్ చేయాలి అని అంటే ఆయన అప్పుడు మళ్ళీ ఆ సమాధిని అంతా ఇది చేసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే 100 సంవత్సరాలు దాంట్లో బ్రతికి ఉన్నారు అనేది ఈ రోజుకి కూడా ఒకవేళ గ్రహించగలిగితే, జీవ సమాధిలో కూర్చున్న వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళు జీవంతో ఉన్నారనే కదా అర్థం మేడం దానికి. దీనికి ఉదాహరణ మన వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా ఉదాహరణ. 6 నెలల తర్వాత ఆయన జీవ సమాధిలో కూర్చున్న తర్వాత ఆయన భార్య ఈ బొట్టు కట్టు ఏం తీసేయకుంటే ఆయన కొడుకు తండ్రి స్థానంలో ఉండి ప్రచారానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అందరూ హేళన చేస్తారు. అందరికీ నీతులు చెప్పే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి భార్య, మీ అమ్మగారు బొట్టు తీయలేదు, ఏం తీయలేదు, మీకు ఆయన వీరబ్రహ్మేంద్ర కొడుకు ఆయన స్థానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి స్థానంలో ఉండి ప్రచారానికి వెళ్తాడు మేడం. ప్రచారానికి వెళ్తే కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, ఇదంతా విరుద్ధంగా చేస్తుంది మీ అమ్మగారు, ఆమె వీరబ్రహ్మం గారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా బొట్టు తీయలేదు, తాళి తీయలేదు, ఇవన్నీ నువ్వు ఎలా భరించుతున్నావు, ఏంది ఇది అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయనకు కూడా ఒక ఇది వచ్చేస్తుంది, డౌట్ వచ్చేసి అమ్మగారిని అడుగుతాడు, ఏందమ్మా నువ్వు బొట్టు తీయలేదు ఇది అంటే, నాయన నీకు మీ నాన్నగారు పోయినారని నీకు అనిపిస్తుందా, నీకు ఎలా అనిపిస్తుందిరా, నాకు అలా అనిపించలేదు, ఆయన ఇప్పటికి కూడా సమాధిలో సజీవంగా ఉన్నారు, అందుకే నేను బొట్టు తీయలేదు, ఇది చేయలేదు, ఇది నా యొక్క విశ్వాసం కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా అమలు పరుస్తాను, ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను అని చెప్తే అప్పుడు వినడు. ఈయన వినకుండా మొండిగా వాదిస్తే అప్పుడు సిద్ధయ్యను పిలిచి అడ్వైజ్ ఇస్తే సిద్ధయ్య మాట నేను ఉంటాడని చెప్పి సిద్ధయ్యను పిలిపించేసి, నువ్వు చెప్పురా వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అంటే, అప్పుడు సిద్ధయ్య చెప్తాడు, నాయన గురువు గారు చాలా శక్తి సంపన్నుడు, ఆయన సజీవంగా ఉన్నారు లోపల, నువ్వు అట్లాంటి అపనమ్మకాలు పెట్టుకొని ఎవరో లోకలు అన్నారని చెప్పేసి మీరు ఇది చేయకండి, నిజంగా ఉన్నారు అక్కడ అని అంటే, అప్పుడు ఈయన నేను దాన్ని నిరూపిస్తావా అది ఇది అని చెప్పేసి, నేను సమాధిని పగలగొడతాను అట్లా ఇట్లా అని చెప్తే, వద్దు అట్లాంటి పని చేయకు, ఎవరి కోసం అట్లాంటి దుర్మార్గం చేయకు అంటే, లేదు నేను తేల్చుకోవాలని చెప్పేసి సమాధిని పగలగొడతాడు. 6 నెలల తర్వాత పగలగొడితే అప్పుడు బ్రహ్మంగారు లోపల నుంచి కూర్చొని చెప్తాడు కొడుకు, మూర్ఖుడా నీవు సిద్ధయ్య చెప్పినా వినవు, మీ అమ్మ చెప్పినా వినవు, ఎవరు చెప్తే వింటారా నువ్వు, నీకేమైనా బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి, నువ్వు ఇలా చేయొద్దు అని చెప్పేసి ఒక శాపం ఇస్తాడు. నువ్వు నీ పిల్లల్ని నీ భార్యను వదిలేసి నువ్వు ఒక దగ్గరికి పోయి తపస్సు చేసుకోవాలి కంపల్సరీ 12 సంవత్సరాలు. అక్కడ నీ 12 సంవత్సరాలు తపస్సు పూర్తి అయిన తర్వాత నీకు ఒక చింతకాయ వచ్చి నీ చేతిలో పడుతుంది. ఆ చింతకాయ నువ్వు తింటే నాలాంటి ఒక మహాసంపన్నురాలైన కూతురు పుడుతుంది, నా మనవరాలు నాకు వారసురాలు అని చెప్పేసి ఇది చేస్తే అప్పుడు ఆ నారాయణమ్మ అని చెప్పేసి ఆమె పుడుతుంది. ఆమె పుట్టి ఆమె కూడా బ్రహ్మంగారు లాగానే ఒక యోగిని అయి ఆమె కూడా సజీవ సమాధి పొందుతుంది. ఇట్లా ఉదాహరణలు అంటే సిద్ధప్ప సజీవ సమాధి, సిద్ధప్ప కొడుకు సజీవ సమాధి, ఇవన్నీ జరిగిన విషయాలు మేడం, ఈ మామూలుగా విషయాలు కాదు, ఇవి రియల్ గా జరిగినవి. మనం నమ్మగలిగిన వారికి నమ్మినంత, నమ్మలేకుంటే మనం ఏం చేయలేము. అలాంటి ఉదాహరణలు ఎన్నో వేల ఉదాహరణలు ఉన్నాయి మేడం. మనం చెప్పగలిగితే మహాత్ముల ఉదాహరణలు ఈ దేశంలో ప్రతి అడుగులో కూడా ఉన్నారు మహాత్ములు. కాకపోతే ఏంటంటే గ్రహించే వాళ్ళకి మహాత్ములను గ్రహించవచ్చు, గ్రహించలేని వాళ్ళకి ఎవరు పక్కనున్నా కూడా మనం మహాత్ముడు అని కనుక్కోలేము. అలాంటి స్థితి ఉంటుంది.
అలాంటి స్థితి చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇప్పటికి కూడా మా నేను నమ్మే భరద్వాజ మాస్టర్ గారి ఇంటి పక్కన ఒక ఆయన ఉండే వ్యక్తి నా అపార్ట్మెంట్ లో ఉన్నాడు. కానీ ఆయన అప్పుడు ఆయనను మహాత్ముడని గుర్తించలేదు. ఈ రోజు నేను ఇట్లా అని చెప్తే ఈ రోజు బుక్స్ చదివి నేను ఆయనను అట్లా మహాత్ముడని గుర్తించలేకపోయానని చెప్పేసి ఆయన సమాధి దర్శనం చేసుకొని వచ్చి చాలా తృప్తిగా నాకు స్వీట్ ఇచ్చేసి నమస్కారం పెట్టాడు. ఇది అంటే అట్లని కాదు, మనం ఏంటంటే గుర్తించగలిగితే మహాత్ములు వాళ్ళకై వాళ్ళు మన దగ్గర మనకు పరిచయం అవుతారు. ఆ భగవంతుడు అన్ని నడిపిస్తా ఉంటాడు. అవన్నీ ఏంటంటే నమ్మిన వాళ్ళకు సొమ్ము, నమ్మకుంటే దుమ్ము అన్నట్టు కాశీనాయన చెప్పిన సూత్రం ఇది 100% కరెక్ట్ మేడం. ఇప్పటికి కూడా మహాత్ములు ఎంతో వేల మంది ఉన్నారు. అది ఏంటంటే మనకు కనపడనంత మాత్రాన ఇది జరగడం లేదనడానికి లేదు. అది మనకు కనపడాలంటే మనకు ఆ యోగ్యత వస్తేనే కనిపిస్తారు. ఆ యోగ్యత వస్తేనే మనం వాళ్ళ బోధలు వినగలిగే శక్తి ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఎంతవరకు అర్థం చేసుకుంటాము, ఎంతవరకు జీవిస్తాము, ఎంతవరకు సాధిస్తాం అనేది అది మనం దీని మీద ఆధారపడింది మేడం. ఇది ఏంటంటే ఇది ఉదాహరణ చెప్పడానికి కోసం నేను చెప్పాను. భరత్ కుమార్ సార్ అట్లా అంటా ఉంటే నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం గారు. నమస్తే అండి, వినిపిస్తుందండి? పిఠాపురం నుంచి అండి. అవునవును, సూర్యావతి గారు. నేను ఇదే ఫస్ట్ టైం అండి నైట్ మీటింగ్ వినడం, ఇదే ఫస్ట్ టైం. ఈ రోజునే విన్నానండి. ఇందాక పూర్వజన్మ సుకృతి ఉంటుందా అని అడిగారు కదా మీ శిష్యులు. పూర్వజన్మ అంటారు కదా, అది పూర్వజన్మ సుకృతి అనేది నాకు ఎలాగనిపించిందంటే, మనం పూర్వజన్మలో అని చాలా మంది అంటారు, ఏదన్నా మంచి జరిగితే మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అని అంటారు. కాకపోతే మనం కష్టపడ్డది మన మనసుకి నిదానంగా మంచిగా ఉండి, మన ఆత్మ నిదానంగా ఉన్న వాళ్ళకి మనం ఈ జన్మలోనే మనం చేసిన పాపపుణ్యాలు మనకే తెలుస్తాయి. అది ఉదాహరణకి నాకు అనిపించిందంటే, ఎన్నో కష్టాలు పడ్డాను, నాకు చాలా కోపం అయితే నేను ఎవరిని ఏమీ అన్నాను, మనసులో పెట్టుకుంటా. ఏంటి ఆగన్నారు, నేను ఏమి తప్పు చేయకపోయినా మనసులో పెట్టుకుంటానే తప్ప ఎదిరించి నువ్వు వెంటనే నేను అన్నా. బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, నేను అక్కడికి ఎవరితోనే మాట్లాడే పరిస్థితి కాదు. అయితే మీరన్నట్టు ఒక మన గోపాల్ బాబా ఆశ్రమం కట్టారండి మధ్య కదా, అక్కడికి ఒక స్వామి వచ్చారు. స్వామి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిఠాపురంలో ఉన్నారు. ఆయన 93 నుంచి 95 వరకు ఉన్నారు. అయితే ఆయన అంతా గుడి తన వస్త్రంతో తుడిచి వచ్చి రోజు సాష్టాంగ నమస్కారాలు చేసుకుని ధ్యానం చేసుకుని పారాయణ చేసుకుని వెళ్ళేవారు ఆయనకి. ఎప్పుడు నేను పలకరించడం కాదు, తెలుగు రాబట్టి నాకు హిందీ రాదు, ఎప్పుడు మాట్లాడలేదు. అయితే ఒకసారి కబురు చేసి ఆయన, అమ్మ మీరు ప్రెసిడెంట్ గారితో అన్నదానం మేము చేసుకుంటాము, ఒక గొడవన్స్ ఇవ్వమనండి అడగమన్నారండి. గొడవన్స్ అదే దత్తుడి గుడిలో అన్నదానం చేసేలాగా మేము చేసుకుంటాము, అక్కడ అనుమతి ఇవ్వమని. అనుమతి ఇవ్వమంటే అప్పటికి పిఠాపురాన్ని ఎక్కడ అన్నదానం లేదండి. 94 నుంచి అసలు ఎక్కడ ఒక గుప్పిడి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎంత బేకారోడైనా సరే అన్నదానం ఎక్కడా లేదండి. ఆయనకి దృష్టిలోని అన్నదానం కావాలని శక్తిపీఠం ఉంది కదా, పిఠాపురాన్ని శక్తిపీఠం అడుగుతుంది. ఆ శక్తిపీఠం వల్ల అన్నదానం అడగడం వల్ల అది నీ వల్లే అవ్వాలి,
ఆయన చేత అది నువ్వు ప్రెసిడెంట్ గా ఆయన అడగచ్చండి. కాకపోతే ఆయనకి ఏటో ఆడదాని వల్ల అవుతుందని అనుకుంటాడు ఆయన. ఆయన నన్ను పిలిచి, అమ్మ నీ వల్లే అవ్వాలి, అది 3 సార్లు కవర్ పెట్టారు. నాకు హిందీ రాకపోయినా హిందీ వచ్చి మా అబ్బాయికి వచ్చి కాబట్టి తీసుకెళ్లి అడిగితే ఇలా మీ అమ్మగారి వల్లే అవ్వాలి, అది ఆయన చేత అడిపించండి అని అన్నారు. అన్న తర్వాత అప్పుడు మా ఆయన గారు పక్కన బయట నేను నిలబడి ఆయన చేత అడిపించాను. నేను అసలు ప్రెసిడెంట్ గారితో మాట్లాడడానికి అంత దన్ను ధైర్యం నాకు లేదు, ఎప్పుడు మాట్లాడలేదండి అన్న. అయినా సరే నీ వల్లే అవ్వాలన్న. నీ వల్ల అవ్వాలంటే మా ఆయన గారు వెళ్ళి అడిగితే అంతకంటే ఉంది పెట్టుకోమని అన్నారండి. అది సంవత్సరం కూడా రాసుకున్నానంటే అంతా, అంటే 95, 96లో అప్పటి వరకు పిఠాపురని ఏ పరిస్థితిలో కనుక్కున్నా సరే అసలు ఎక్కడ అన్నదానం లేదండి. ఇప్పుడు సాయిబాబా గుళ్ళోని, దుర్గమ్మ గుళ్ళోని, ఈశ్వరుడి గుళ్ళోని, దత్తుడి గుళ్ళోని, అనగదత్తుడి గుళ్ళోని ప్రతి ఒక్క చోట కూడా ఇప్పటికి అన్నదానాలు జరుగుతున్నాయండి. అది నా వల్ల జరిగిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అది మనం మా మనసుని బట్టి వస్తుందా అని నేను అనుకున్నాను. అంటే పూర్వజన్మ కాకుండా ఇప్పుడు మనం చేసిన పాపుణ్యం మన ఎదురుగుంటే కనిపిస్తున్నాయి. మన రామస్వామి గారు కూడా ఆడపడుచు అమ్మ నువ్వు పిఠాపురం ఇంతమంది ఉన్నారు, నిన్నే ఎందుకు అడిగాను అని చెప్పేసి కమిటీ నెంబర్ గా ఆయన చేర్చినప్పుడు అన్నారండి. నేను ఉండనండి, నాకు రాదు, ఏమీ తెలియదండి అంటే, నీకు ఇల్లు రావక్కర్లేదు, సంతకం పెట్టంతే, ఏం పిఠాపురం ఇంతమంది ఉంటే నిన్నే నేను అని. మా పుట్టింటి దగ్గర అన్నవరం దగ్గర అండి, అక్కడ ఉంది. నాకు ఇప్పుడు చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం. అక్కడ వృక్షానికి ఉండడం అంటే శివుడు ఉంటాడట. అక్కడ గుడి కట్టించారు. మా చెప్పేసి గుడి కట్టడం, తర్వాత గుడి ప్రబలం అవడం, అందరూ వెండి బంగారాలు డబ్బు అందరూ ఇచ్చారు, అన్ని చేశారు. అయితే ఆయన్ని ఒకసారి కనిపిస్తే నమస్తే అండి అని చెప్పి, స్వామి మీరు గుడి కట్టారు కదా, మీరే కదా ఇప్పుడు మీ ఆధీనంలో నడుస్తుంది కదా, ఏదైనా మీ కమిటీ తీసుకునేలా ఉంటే సంవత్సరానికి మేము ఏదో యాత్రలు అయ్యామండి, యాత్ర మానేసన్నా సరే నెమ్మదిగా చేర్చుకోండి, అన్నది ఉంటే కనుక వస్తానండి అన్నాడు. అమ్మ ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, కొత్త దేవస్థానానికి ఆడపడుచు నువ్వు ఎంత మాట అన్నావు అని చెప్పేసి అతని తప్పడు కొట్టి, ఇంతమంది ఉన్నారు ఎవరు నెంబర్గా తీసుకోమని అనలేదు అని చెప్పి ఆయన కమిటీ నెంబర్ గా డబ్బులు కట్టాలంటే కట్టాను, ఉండమంటే ఉంటానండి. అంటే పుట్టినూరు కదా, మా ఊరు పొట్టినూరులో గుడి కట్టారంటే మాకు సంతోషం అని చెప్పి, అమ్మ అంత మాట అన్నావు తప్పకుండా గానీ అలాగే అన్నారు. ఇప్పుడు ఆయన కాలం చేసేది సచ్చిదానంద స్వామీజీ వచ్చారు. దేవస్థానంలో జనం వచ్చేస్తారని చెప్పేసి చెప్పలేదు. దేవస్థానం వాళ్ళందరూ అందరినీ తలకు 500, 200, 800 దండలు కొని ఇచ్చారు. స్వామికి లైన్ లో నిలబడ్డారు అందరని. అయితే నేను పక్కన షాప్ ఉంది కదా, కొట్లో కూర్చుని ఏదో 10 రూపాయలు పువ్వులు కొని చిన్న కిరీటం కుట్టానండి. ఇంతమంది దండలో కూడా ఆయన చెయ్యేసి పక్క పంపించేశారు, కానీ నేను ఇవ్వడానికి సిగ్గుపడితే ఆయన ఏది ఇలాగ ఇవి అని చెప్పేసి తలకు పెట్టుకున్నారండి ఆయన, గణపతి సచ్చిదానంద స్వామిది. అది ఎంత తృప్తి అనిపించిందంటే, నేను చేసిన పాపం లేదు, పుణ్యం లేదు. గణపతి సచ్చిదానంద స్వామిజీ మన రామస్వామి గారి గుడిలోకి వచ్చారు, మన గుళ్ళోకి, దత్తుడి గుళ్ళోకి. స్వామీజీ చనిపోయాక ముందు వచ్చారు, ఆయన ఉండగానండి. వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారండి. అప్పుడు ఆవిడ మంచం మీద ఉంటే ఆ మంచం మీద ఉన్న ఆవిడని చూడడానికి కూడా ఆయన కూడా చూడమని చూపించారండి. మామగారు మంచం మీద ఉన్నారు, రామస్వామి గారు వాళ్ళ అమ్మగారు. అప్పుడు జరిగిందండి ఒక విషయంలోని అలాగా. మరి నేనేమి చేసానో నాకే తెలీదు. ఎన్నో కష్టాలు పడి నేను అత్తవారింటికి వచ్చిన తర్వాత అలాగే పడాలేమో, అలాగే చెయ్యాలేమో అనుకునేదాన్ని. కానీ అయ్యో నేనెందుకు, వాళ్ళు తినమన్నది తినడం, వాళ్ళు కట్టుకోమన్నది కట్టుకోవడం తప్ప ఎదిరించలేదండి ఇప్పుడు. అలాగని ఇప్పుడు అలాగని ఈ రోజుల్లో అలా పెడితే ఎవరు తినరు కదండి. ఏదో పాసిపోయిన అన్నం పెట్టి పాసిపోయిన తినమని అలా ఎవరో తినరు కదా. పెట్టింది కూడా మా అమ్మగారు తెచ్చుకున్నది
మా మధ్య గారికి ఇది ఇష్టం, మా అత్తగారికి ఇది ఇష్టం అని తెచ్చుకున్నాను, కానీ ఎప్పుడు నాకు ఇష్టం అన్నది నేను ఎప్పుడు తెచ్చుకోలేదు. నాకు కావాల్సింది నేను ఎప్పుడు అడగలేదు. తర్వాత మాట్లాడచ్చండి, మళ్ళీ టైం అవుతుంది. ఒక 5 నిమిషాల్లో ముగించింది. అదే దత్తుడి గుళ్ళని సప్తాహం చేశారు. సప్తాహం అంటే భాగవతం భారతం అని అందులో అదే కుచేలుడు వస్తాడు కదండి, కృష్ణ గురించి చెప్తారు కదా. 7 రోజులు చెప్పారు అనమాట. అదే మన ఈయన చాలా అండి. నాకు తెలిసి తెలియని కూడా నేను బయటకు వచ్చి రావడం అదే కొత్త అనమాట అండి. అయితే ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడు అందరం 100, 50, 20, 25, 50 అలాగే అందరూ పళ్ళునే వేసేవారు. సరే నా దగ్గర ఏమీ లేవు కదా అని చెప్పేసి కొన్ని అటుకులు తెల్ల తువ్వాల్లో కట్టి, అటుకులు బెల్లం తువ్వాలతో కట్టి ఇచ్చాను అనమాట అండి. అప్పుడు పరిస్థితి మాకు 10 రూపాయలు కూడా మాకు డబ్బులు లేవు యథార్థంగా. ఇంట్లో ఉన్న ఆడించుకున్న అటుకులు ఉంటే అటుకులు పట్టుకెళ్ళి ఇచ్చేసరికి కరెక్ట్ గా నేను అటుకులు ఇచ్చే టైంలోనే ఆయన కుచేళ్ళు ఒక మూట కట్టుకుని అటుకులు గురించి చెప్తున్నారన్నమాట. ఆ ఉపన్యాసంలో ఆయన చెప్తున్నారు. అప్పుడు అటుకులు మూట అక్కడ పెట్టడంతో ఆయన ఎన్నో రకాలుగా దీవించారండి. ఆ కుచేళ్ళకి వచ్చిన అష్టైశ్వర్యాలు కూడా ఈమెలో అన్నీ ఉన్నాయి అని ఏవో అన్ని చెప్పారు అప్పటికి. అంటే తర్వాత అందరూ కూడా అప్పుడు మీరు చెప్పారు కదండి, ఇప్పుడు అడుగుతుంటే నాకు ఒక్కొక్కటి గుర్తొస్తుంది తప్ప అన్ని గుర్తుపెట్టి మంచి చేశారు, పొగిడారు అని పేరన్న బాధ కానీ పొగిడారన్న సంతోషం కానీ నాలో ఏమీ కనిపించలేదు. మన మధ్యన దారం కాపుతుంటే ఈవిడ్ని ఇలా చేసే అలాగే వచ్చింది ఈవిడికి ఐశ్వర్యం చెప్పుకుంటున్నారు వాళ్ళందరూని. అది వాళ్ళు తప్పండి, మనం గొప్ప చేసేమో తప్పు చేసేమో అన్నది ఎప్పుడు నాకు అనిపించలేదు. కష్టం వచ్చినప్పుడు బాధపడతాను లోపలే, కాకపోతే ఎదిరించడానికి ఇంట్లో కొంచెం సమాధానం చెప్పాను కానీ బయట ఎవరిని నేను ఏది అన్నా. అందుకే ఏంటే నాకు ఈ జన్మలోదే ఈ జన్మలో అంటే మనసులో పరిశుద్ధమైన అంతరంగం ఉన్నది కదా, అదే అందరికీ కావాలి. అదండి. ఓకే అండి, సమయం ఇవాళ ఎక్కువ అయింది, అందుకని ముగించేద్దాం. రేపు మళ్ళీ మాట్లాడదాం. నమస్తే.